నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ వివేకానంద గారి హత్య జరిగి 5 సంవత్సరాలు గడుస్తూ ఉంది. 5 సంవత్సరాల్లో దీనికి కారకులు ఎవరు, హంతకులు ఎవరు అని చెప్పేసి తెలిసినా కానీ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లేదు. సునీత్ గారికి అలాగే సౌభాగ్యమ్మ గారికి జరగాల్సినటువంటి న్యాయం చేయట్లేదు అని చెప్పేసి మనం వార్తలు వింటూనే ఉన్నాము. సో దీనికి సంబంధించి వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు కూడా ఆరోపణలు ఒకరి మీద ఒకరు చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది వివేకానంద గారి హత్యకు సంబంధించి. ఎవరైతే మా బాబాయ్ని హత్య చేశారో వాళ్ళు దర్జాగా సొసైటీలో తిరుగుతున్నారు అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. మరి తిరుగుతున్నట్లయితే ఈ 5 ఏళ్లలో ఆయన ఏం చేశారని చెప్పి కూడా తిరిగి కౌంటర్ వేస్తూనే ఉన్నారు. మరి టీడీపీ నాయకులు కూడా దానికి సరితగ్గ కౌంటర్ ఇవ్వడం జరిగింది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ టీడీపీ లీడర్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారాలు. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ వివేకానంద గారి హత్యకి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు. సో ఎవరైతే బాబాయ్ని హత్య చేశారో వాళ్ళు కడప ప్రజలకి తెలుసు, అందరికీ తెలుసు అని చెప్పేసి ఆయన కామెంట్ చేయడమే కాకుండా దర్జాగా సొసైటీలో తిరుగుతున్నారని కూడా ఆయన కొన్ని కామెంట్ చేయడం జరిగింది. సో దానికి టీడీపీ వాళ్ళు మంచి గట్టి కౌంటర్ ఇచ్చారు. మరి ఆయన చేసినటువంటి కామెంట్స్ సంబంధించి మీరేమంటారు? ఎలా ఉందంటే ఇది ఊర్లో అందరూ బ్రాహ్మణులే, రొయ్యలు పుట్టేమేదో తెలియ కనపడట్లా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు చూస్తుంటే నేనే సీఎం, నాకు హత్యకి సంబంధం లేదు అంటే ఏందమ్మా నాకు అర్థం కాలేదు. సీఎం గారా లేదా ఇంకేమన్నా వేరే దేశ పౌరుడా? నేను స్టేట్గా ఒక మాట అడుగుతాను. మన రాయలసీమ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు ముఖ్యమంత్రి, ఆయనకి సొంత తమ్ముడు వివేకానంద రెడ్డి గారు, గతంలో ఎంపీ గారు కూడా హై ప్రొఫైల్ మర్డర్. ఏ ఇంట్లో అయినా సరే సొంత బాబాయ్ అని చెప్పేస్తే ఇంతవరకు దోషులు పట్టుకోలేదంటే హూ కిల్డ్ బాబాయ్ అని లోకమంతా అడుగుతుంటే సమాధానం చెప్పలేక ఎస్కేప్ అయిపోయారు. దీనికి కారణాలు అన్వేషిస్తే నిన్న సిద్ధం సభలో పొద్దుటూరు మీటింగ్లో దేవుడి దయతో మీ అందరి దీవెనతో నేను ముఖ్యమంత్రి అయ్యా, కానీ మా బాబాయ్ నేను చంపిన వాళ్ళు పట్టుకోలేకపోయా. ఇదే మీరు చెప్పేది? మీ దీవెనలు మీ కుటుంబ సభ్యులకు లేవా? మీ దీవెనలు మీ అక్క చెల్లెలకి ఈరా అంటే మీ దీవెనలు, దేవుడి దీవెనలు మీకే ఉండాలా? మీ కుటుంబ సభ్యులకు రాకూడదా? ఏంటమ్మా నాకు అర్థం కాలేదు. కాపాడాల్సిన వాడు కాడికి పంపిస్తున్నాడని చెప్పి ఇద్దరు చెల్లెలు రాష్ట్రాన్ని వదిలేసి పక్క రాష్ట్రానికి వెళ్ళి కేసులు వేయించుకున్నారు, పారిపోయి అక్కడ జీవిస్తా ఉన్నారు. వాళ్ళ మీద వాళ్ళని కూడా వదలరా మీరు? అమ్మనైతే ఎట్లా నువ్వు గౌరవ తీసేసావు, నీకు గౌరవం ఉందో లేదో మాకు తెలియదు. ఇద్దరు చెల్లెళ్ళు, సొంత కూతురైనటువంటి వివేకానంద రెడ్డి కూతురు సునీతారెడ్డి గారు ఎన్నిసార్లు మిమ్మల్ని కలిసింది? ఎన్నిసార్లు ఇలా చేతులు పట్టుకుని హత్యించింది? అన్నా నాకు న్యాయం చేయమని చెప్పి గల్లీ నుంచి ఢిల్లీ వరకు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు, ముఖ్యమంత్రి నుంచి హోమ్ మినిస్టర్ వరకు ప్రతి ఇంటికి గడప దక్కి పసుపు పూసి మా నాన్న చెప్పిన దోషులు పట్టుకోండి సార్ నాకు సాయం చేయమని అడగలేదా? అంటే ఇంతమంది అడిగినా సొంత అన్న నీ కనికరారదయ్యా. నేను ఒక మాట చెప్తాను ముఖ్యమంత్రి గారు, మీకు దాని నిజంగా ఒప్పుకోండి ఆ విషయాన్ని. మీ తాత రాజారెడ్డి గారు, ఈ సునీతమ్మ ఎవరైతే వివేకానంద రెడ్డి గారి కూతురు, నువ్వు నీ భార్య ఒకే రోజు ఒకే కళ్యాణ మండపంలో ఒకే పేట మీద కూర్చొని పెళ్లి చేసినారు. మీ రాజారెడ్డి గారు సునీతమ్మ గారి పెళ్లి, జగన్మోహన్ రెడ్డి గారి పెళ్లి సొంత చెల్లెలుగా భావించి ఆవిడ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున బాధపడతా ఉంటే మా నాయన చంపేసిన ఎవరు కనుక్కోవడానికి మీరు నానావార చరిత్ర అని చెప్పి ఆ రోజు మార్చి 15న 2019 ఉదయాన్నే మర్డర్ అయిపోయిన వివేకానంద రెడ్డి గారి హత్య పైన మీరు పేపర్ రాస్తారు. మీకు ఎలా తెలిసిపోయింది ముందే నాకు అర్థం కాలేదు. నైటే ప్రింట్ అవుతుంది సాక్షి పేపరు, నానావార చరిత్ర రాసేసారు. తెల్లవారితో వచ్చేకొద్దికి ఒక ఆయన ఏమో బాత్రూంలో రక్తాలకు చచ్చిపోయాడని చెప్పి ఒక ఆయన చెప్తాడు, ఇంకొక ఆయన గుండుపోటు వచ్చని చెప్తాడు, ఇంకొక ఆయన గొడ్డలపోటు అని చెప్తాడు. అవన్నీ కాదు, దస్తగిరి లాంటి వాళ్ళు అప్రూవల్ చేసి కొంతమంది సఫారీ ఇచ్చి వివేకానంద రెడ్డి గారి హత్య సొంత కూతురు అల్లు చేశారు ఇంకోటి చెప్తారు. ఇంకొకటి లేదు ఆస్తు తగుల కోసం రెండో భార్య పిల్లలు హత్య చేశారంటారు. ఇంకొక ఆయన వచ్చి ఎవరో వజ్రాల వ్యాపారంతో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, ఆయన మనుషులు పంపి చంపించాడు ఒక ఆయన అంటాడు. లేదు ఇక్కడ రాష్ట్రంలో తగులు ఉన్నాయని చెప్పి రాజకీయ హత్య అని చెప్పి వీళ్ళు చెప్తారు. ఇది కాకుండా సుమాశంకర్ గాని, భాస్కర్ రెడ్డి గారు కానీ, అలాగే సునీల్ గారు కానీ, దస్తగిరి కానీ, ఇంకొక వ్యక్తి చనిపోయినాడమ్మా. వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు? ఆ రోజు జరిగిన హత్య ఈ పలానా చోట జరిగింది, దీనికి పలానా వాళ్ళు సుపారీ ఇచ్చారు అని దస్తగిరి డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పేశారు కదా. ఈ విషయాలు పరిగణలో తీసుకొని మాట్లాడకుండా ఎంత అమాయకంగా నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంత మహానటుడు ఇంకోరు ఉండండి. నిన్న వివేకానంద రెడ్డి గారు నివాళులు అర్పించాలి, కనీసం మాట కూడా అనలేదు. నా చిన్నాన్న గారికి నేను చనిపోయిన రోజు బాగుపడుతున్నా బాధపడుతున్నానని.
ఏదో మా తాతగారి నుంచి మా నాయనగారి నుంచి వచ్చిన ఆస్తిలాగా సేమ్ పదవి అనిపిస్తూ ఈరోజు సొంత బాబాయిని చంపేసిన మనుషులు పట్టుకోకుండా మీరు మాట్లాడే మాటలేంటి నాకు అర్థం కాలేదు. మీరు మతుండే మాట్లాడుతున్నారా నాకు అర్థం కాల. లా అండ్ ఆర్డర్ ఉందా అసలు? మీ కుటుంబ సభ్యుని చనిపోతే పట్టుకోలేకపోతే ఒక్క మాట చెప్తానమ్మా సౌజన్య గారు, తిరుమల కొండ మీద లక్షిత అనే ఒక అమ్మాయి నెల్లూరు నుంచి వచ్చి పులివాతన పడి చనిపోయింది. ఇది జరిగి 6 నెలలు అయింది. అప్పుడు పెద్ద ఎత్తున టీటీడీ మీద విమర్శలు వచ్చింది. అప్పుడు బోన్లు పెట్టుకొని 6 పులులు పట్టారు. అందులో ఒక పులి అవశేషాలు దొరికాయని చెప్పి 6 నెలల తర్వాత ఈ లక్షిత అనే అమ్మాయి చంపింది ఈ పులి అని చెప్పి బోన్లో పెట్టి చూపించారు. ఒక అమ్మాయి చనిపోతే ఫారెస్ట్ అధికారులు పోలీసులు కలిసి 6 నెలల్లో పట్టేసుకున్నారు. మీ సొంత బాబాయిని చంపేసిన దోషుల్ని 5 ఏళ్ళలో పట్టుకోరా, 5 సంవత్సరాలు పట్టుకోరా. ఇంక మీరు ఇంక మీ గవర్నమెంట్ అయిపోతుంది, 2 నెలల్లో 40 రోజుల్లో ముగిసిపోతుంది కదా. ఇంక మీరు ఏమి న్యాయం చేయండి మీ కుటుంబ సభ్యులకి? తల్లి చెల్లిని దూరం చేసి, అమ్మ దూరం చేసి, చివరికి ఆస్తి విషయంలో సొంత చెల్లిని నువ్వు తరివేసి ఆమె వేరే పార్టీ మీద జీవనం చేసుకుంటా ఉంది. అంటే నీ ఉద్దేశం ఏంటంటే నీ యొక్క అధికారం కోసం, నీ అధికార దర్పణం కోసం, రాజకీయ ఆధిపత్యం కోసం ఇటువంటి హత్యలు చేసిన రాజకీయ నాయకులను పట్టుకోకపోతే మీరు వెనకాల దాగి ఉన్న హస్తాలేంది, ఎవరు సైగుల్లో జరిగింది అనే విషయం పైన ఆ రోజు రామ్ కుమార్ ఐఓ ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిబిఐ, ఆయన్ని మార్చేవారు నిద్ర పట్టలేదు. పైగా సిబిఐ వాళ్ళ మీద రెక్కి పెట్టారు, దౌర్జన్యం చేశారు, ఆఫీసుని ఖాళీ చేయించారు, వార్నింగ్ ఇచ్చారు. ఏంటి నాకు అర్థం కాల. ఒక ముఖ్యమంత్రి స్థాయి, నాకు తెలిసి సిబిఐ పెద్దదా రాష్ట్ర పోలీసులు పెద్ద నాకు డౌట్. ఈ డౌట్ వచ్చి అడిగి చాలా మంది సిబిఐ పెద్ద కదండి, మరి సిబిఐ అధికారులే బెదిరించి వాళ్ళ మీద హత్యాది ప్రయత్నం చేస్తున్నారంటే, వాళ్ళ మీద రికీ చేస్తున్నారంటే ఈయనకున్న ఏంటి అధికారం నాకు అర్థం కావట్లేదు. సో రామ్ సింగ్ మార్చేశారు. అంటే చౌదరి గారు ఇదంతా కూడా కేవలం అంటే వివేకానంద హత్య కేసుని ఇప్పుడు బయటకు తీసుకురావడం, ప్రొద్దుటూరు సభలో మాట్లాడడం అంతా ఎన్నికల ప్రచారానికి ఇది ఒక అస్త్రం అనుకోవచ్చా? ఎందుకంటే 2019 ఎన్నికల్లో కూడా వివేకానంద గారి హత్య కేసుని ఆయన్ని చూపించి సింపతి గెలుచుకోవడం జరిగింది. సో ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తారా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు మీరు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. ఫస్ట్ పాయింట్, శవ రాజకీయాలకు తెరలేపిన జగన్మోహన్ రెడ్డి గారు. మొదట వాళ్ళ నాన్నగారు చనిపోయారు, మా నాన్న చనిపోయారని చెప్పి పాదయాత్ర చేశాడు, ఓదార్పు యాత్ర చేశాడు. వాళ్ళ నాన్న చనిపోయిన శవాన్ని కూడా ఆయన రాజకీయాలు కొడుతున్నాడు. 2019కి వచ్చేప్పటికి ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు మాడుకున్నారు. మా నాన్న పచ్చనాన్ని ఎవరు చంపేశారు సింపతి, దానికి నాటకాలు వేసి దొంగ నీళ్ళు ముసలి కన్నీళ్ళు కాల్చి రాష్ట్ర ప్రజలంతా నమ్మేసి ఓట్లు వేసుకుని గెలిపించుకోవడం ఆయన ఒకరు చేశాడు. ఇప్పుడు 2024 వచ్చేది ఇంకేం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎవరి మీద గొడవలు పడతాయి, ఎవరి మీద కత్తులు పడతాయో తెలియదు. భయాందోళనతో కుటుంబ సభ్యులు అల్లాడుతున్నారు. నిన్న మీరు చూశారు లేదో, పొద్దుటూరు సభలో విజయమ్మ గారు గుమ్మ తలకొచ్చి కూర్చున్న బైబిల్ చదవబడుతుంది, కనీసం మాట కూడా మాట్లాడలా, ఓటేమని చెప్పలా. మా కొడుకు ఇంతకుముందు దేవుడికి నా బిడ్డని ఆశ్రయించమని చెప్పి వదిలేనని చెప్పి గుమ్మనైపోయింది. ఇంతకుముందు మీ చేతిలో పెడతాను నా బిడ్డని చెప్పింది, మీరు కాపాడని అని చెప్పింది, మా బిడ్డను ముఖ్యమంత్రి చేయమని చెప్పింది. కానీ నేనేమి మాట్లాడలేదే, నా బిడ్డని దేవుడి చేతిలో పెట్టాను, ఏదైతే అవుతుందని గుమ్మనైపోయింది. అంటే ఆమె రావడానికి కూడా ఆ మొహంలో కళ కూడా లేదు. నేను అర్థమైందంటే వ్యక్తిగతంగా మాట్లాడిన ఉద్దేశం కాదు, కానీ ఒక కుటుంబ సభ్యురాలు సొంత తల్లి నిన్ను దీవించడానికి వచ్చినప్పుడు నీకు మనస్ఫూర్తిగా మాట్లాడలేని పరిస్థితిలో ఉందంటే కుటుంబ సభ్యులు ఎంత భయపడుతున్నారమ్మా, ఎంత భయాందోళన గురి అవుతున్నారని చూస్తే, ఒక ప్రమాదకరమైన వ్యక్తిని చూస్తున్నారంటే రాష్ట్ర ప్రజలు ఇంకేం కావాలమ్మా? మీ కుటుంబ సభ్యులు ఎలా ఉంటే మేమేం కావాలి, భక్తులు ఏం కావాలి? ప్రొద్దుటూరు సభలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశారు. దానికి సంబంధించి టీడీపీ నాయకులు కూడా ధీటుగానే కౌంటర్ అవ్వడం జరిగింది. సో మరి ఎట్టకేలకు 5 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి నోటు వెంట వివేకానంద గారి పేరు వినడం జరిగింది. ఆయన ఇక్కడతోనే మాట్లాడతారా, లేకపోతే ఎలక్షన్ జరిగే లోపు ఎవరు దీనికి బాధ్యులయ్యారు, ఏంటి హంతకుడు ఎవరు అని చెప్పేసి అందరికీ తెలుసు, కడ ప్రజలకు తెలుసు, దేవుడికి తెలుసు అంటారు. కాబట్టి వారిని ఏమన్నా బయట పెట్టే అవకాశం ఉందని చెప్పేసి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, చౌదరి గారు.